ఈ వీడియోలో నేను మీకు కిలాడి లేడీ గురించి అయితే చెప్పబోతూ ఉన్నాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న మహిళలు ఎవరైనా కానివ్వండి, అంటే మహిళలను తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ ఈ మారుతున్న కాలంలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఏంటి అన్న పూర్తి వివరాలను మీకు క్లుప్తంగా వివరించడానికి ఇలాంటి పదాలు అయితే వాడవలసి వస్తుంది. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈ కిలాడి లేడీ ఎలాంటి మోసాలకు పాల్పడుతుంది, ఎలా అంటే ప్రజలను ఎలా మోసం చేసింది, దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో 18 కోట్లు, అలాగే తెలంగాణలో 18 కోట్లు ఎలా దోచుకునింది అన్న పూర్తి విషయాలు నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. కాకపోతే వీడియోని అయితే పూర్తిగా చూడండి. మామూలుగా మనం ఇంతవరకు అమ్మాయిలు అబ్బాయిలను ప్రేమించి మోసం చేయడం, వాళ్ళ డబ్బులు తీసుకోవడం, ఇలా కొన్ని అయితే చూసాము. అంటే మారుతున్న కాలానుగుణంగా అమ్మాయిలు పెళ్లి తర్వాత కూడా అబ్బాయిలను చంపడం అయితే చూసాము. అంటే హనీమూన్ తీసుకుని వెళ్ళేసి ఇంకా ఇతర ఇలాగైతే చేసేసి మనమైతే చాలా చూస్తున్నాము. ఇప్పుడేంటంటే కొత్తగా ఈ ఒక సంఘటన అయితే ఈ కిలాడి లేడీకి సంబంధించి, ఈ కిలాడి లేడీ పేరు అంటే మొత్తం అంటే నాకు ఇలా పేర్లు తీసుకోవడం ఇష్టం లేదు. కాకపోతే నా మోటో ఏంటంటే నా మోటో ఏంటంటే మీకు ఇలా అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది ఒక హింట్ ఇచ్చినట్లయితే మీరు దీనికి సంబంధించి జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అంతేగాని ఎవరినో కించపరచాలనో, లేకపోయినట్లయితే ఎవరి పేరు ఎత్తుకొని మన ఛానల్ వ్యూస్ తెచ్చుకోవాలని అయితే నా ఉద్దేశం అయితే కాదు. ఏం జరుగుతుంది మీకు చాలా క్లుప్తంగా వివరించినట్లయితే ఇలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉంటారని నా అభిప్రాయము. వీడియోలో వెళ్ళినట్లయితే, ఇక కిలాడి లేడీ తన సొంత ఊరు ఏంటి అనేది ఎవరికి కూడా చాలా మందికి కూడా తెలియదు. ఈ కిలాడి లేడీ యొక్క ఫ్యామిలీ ఏం చేస్తుందంటే, ఆంధ్రప్రదేశ్లో ఉంటూ అంటే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, వ్యాపారాలు చేస్తూ ఉంటాను అనేసి ఒక చోట అంటే రెంట్కి ఇల్లు తీసుకుంటారు. అలా ఎలాంటి చోట రెంట్కి ఇల్లు తీసుకుంటారంటే, చాలా పెద్ద పెద్ద వాళ్ళు, చాలా కోటీశ్వరులు ఉంటారు కదా. అలాంటి ఏరియాలో ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకొని కొన్ని నెలల పాటు వాళ్ళతో సఖ్యతగా ఉంటూ అక్క, చెల్లి, పిన్ని, వదిన ఇలా పిలుస్తూ వాళ్ళతో అంటే మమ్మేకం అయితే బాగా కలిసిపోయేది. నా మనిషి మన మనిషి అన్నట్టుగా చాలా క్లోజ్గా అయితే మూవ్ అయ్యేది. అలాగే అంటే పొరుగింటి వారు ఇలా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు సమస్య అంటే వాళ్ళ సమస్య తెలుసుకుని వాళ్ళకి అవసరం అంటే వాళ్ళకి అవసరం లేకపోయినా అంటే వాళ్ళు అడగకపోయినా కూడా తనే వెళ్ళేసి వాళ్ళకైతే సహాయం చేస్తూ ఉండేది. ఏంటంటే ఈ అమ్మాయి చాలా మంచిది అంటే అలా వాళ్ళ దృష్టిలో ఏంటంటే తను ఒక మంచి స్థానం అయితే సంపాదించేసింది. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు కూడా తను మంచిది, తను మంచి అమ్మాయి, చాలా సహాయం చేస్తుంటుంది, అంటే అందరికీ మాట్లాడుతుంటుంది, చాలా కలివిడి మనిషి. ఇలా ఏంటంటే కొంత మంచి పేరు సంపాదించిన తర్వాత తను ఏంటంటే ఇప్పుడు అసలు డ్రామా అయితే మొదలవుతుంది. తనకు కొంచెం డబ్బు అవసరమని, తనకు ట్రక్కులో 2000 కోట్ల రూపాయలు రాబోతున్నాయని, ట్రక్కు కొనడానికి ప్రస్తుతానికి నా దగ్గర డబ్బులు లేవని, దానికి సంబంధించిన డబ్బులు కనుక మీరు ఇస్తే 1,00,000 ఇస్తే 2 లక్షలు, ఇలాగే 2 లక్షలు ఇస్తే 4 లక్షలు మీకు తిరిగి త్వరలోనే ఇచ్చేస్తాను అనేసి చాలా మందిని నమ్మించింది. మరి దీనికి సంబంధించి మీకు డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను, లేకపోతే బంగారం కావాలంటే బంగారం కూడా వస్తుంది ట్రక్లో, బంగారం కూడా ఇస్తాను. చాలా మంది రాజకీయ నాయకుల అండ ఉంది నాకు, చాలా మంది రాజకీయ నాయకులు నాకు తెలుసు అనేసి వాళ్ళని నమ్మించి చాలా మంది దగ్గర లక్షలు తీసుకోవడం, అంటే డబ్బున్న వాళ్ళు కదా, మంచి అమ్మాయి మంచిగా ఉంది కాబట్టి ఇస్తాదిలే అని చెప్పేసి చాలా మంది కూడా అమ్మాయికి డబ్బులు ఇస్తూ వెళ్ళారు. ఆ అమ్మాయి కూడా తీసుకుంటూ మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇస్తూ కొంతవరకు బాగానే ఉంది. కాకపోతే ఒక మంచి హై అమౌంట్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి, అంటే ఆ కిలాడి లేడీ అయితే ఎవరున్నారో తను తన ఫ్యామిలీ అక్కడి నుంచి అయితే జంప్ అయిపోవడము అయితే జరుగుతుంది. ఇలాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం అందరినీ లూటీ చేసేసి వాళ్ళకు డౌట్ వచ్చింది అన్న అనుమానంతో వాళ్ళు అక్కడి నుంచి అయితే జంప్ అయిపోవడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు మకం మార్చడం అయితే జరిగింది హైదరాబాద్కి. హైదరాబాద్లో షిఫ్ట్ అయిన తర్వాత హైదరాబాద్లో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఒక సీన్ క్రియేట్ చేస్తారు. కొంతకాలం అయితే వాళ్ళు రెంట్కి తీసుకొని ఇల్లు తీసుకొని ఉంటారు, కలివిడిగా ఉంటారు, బాగా మాట్లాడతారు, వదిన, అక్క, చెల్లి అని చాలా క్లోజ్గా అయితే వాళ్ళతో మాట్లాడతారు. అవసరం లేకుండా తన సాయం అయితే చేస్తుంది, కలివిడిగా ఉంటుంది. అసలు డ్రామా అయితే మొదలైపోతుంది. నాకు 2000 కోట్లు ట్రక్లో వస్తున్నాయని, ట్రక్ కొనడానికి ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు ఇబ్బందిగా ఉంది, కాకపోతే ట్రక్ ఉంటేనే వాళ్ళు డబ్బు పంపిస్తాం, బంగారం పంపిస్తామని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి నాకు ట్రక్ కొనడానికి డబ్బులు కావాలనేసి ఇలాగే కొంతమంది తెలిసిన దగ్గర డబ్బులు అయితే తీసుకుంటుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలి అని ఎవరైనా అడిగితే తను మాత్రము నా ఫ్లాట్కి వచ్చాడని చెప్తుంది. ఫ్లాట్కి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళను
తన ఎవరైతే ఫ్యామిలీ అంటే తన హస్బెండ్ కానివ్వండి, తన ఎవరైనా ఉంటారు కదా! ఇంకా ఇద్దరు ముగ్గురిని పెట్టుకొనేసి వాళ్ళని కొట్టడము ఇలా అయితే చేస్తూ ఉంటుంది. సో, దీనికి భయపడి చాలామంది కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా పోలీస్‌లో కంప్లెయింట్ ఇవ్వడానికి కూడా అంటే అవమానంగా ఉంటుంది. మేము ఇచ్చే డబ్బులంటే అవమానంగా ఉంటుంది. చాలామంది పోలీస్ కంప్లెయింట్ ఇవ్వలేదు. సో, కొంతమందేంటంటే ఈ ఈ ఆగడాలను అరికట్టాలనే ఉద్దేశంతో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ కిలాడి లేడీకి సంబంధించి తన అంటే తనకు సంబంధించిన ఫోటోలు ఏవైతే లేవు కానీ, తన పేరు మీద మాత్రం చాలా స్టేషన్‌లలో కేసులైతే ఇలాంటి కేసులు చాలా అంటే కేసులు చాలా ఉన్నాయి అనేసి చెప్పడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఈ కిలాడి లేడీ ఎవరైతే ఉన్నారో ఇలా మోసం చేస్తూ అందరి దగ్గర డబ్బులు తీసుకుంటూ, అందరిని మోసం చేస్తూ అంటే డబ్బులు తీసుకోవడము, ఇలా మోసం చేయడము, తర్వాత తిరిగి ఇవ్వకపోవడము, అక్కడి నుంచి మకాం మార్చడం. సో, ఇలా జరుగుతుంది. సో, హైదరాబాద్‌లో కూడా ఇలా వాళ్ళని కొట్టిన తర్వాత పోలీస్ కేసు పెట్టారు అన్న ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు అక్కడి నుంచి కూడా జంప్ అయితే అయిపోయారు. మరి దీనికి సంబంధించి పోలీసులైతే గాలేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు. సో, వాళ్ళ అప్డేట్స్ ఏదైనా రాగానే నేను మీకైతే వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాను అవసరం అనుకుంటే. కాకపోతే నా మోటో ఏంటంటే ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి ఈ ట్రెండింగ్ యుగంలో, చాలా రకాలైన మోసాలు చాలా తెలివిగా, చాలా పకడ్బందీగా అస్సలు డౌటే రాకుండా చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా కూడా అన్నోన్ పర్సన్స్ మీతో క్లోజ్‌గా క్లోజ్‌గా ఉంటారు. కాకపోతే ఈ డబ్బు విషయంలో కానివ్వండి, ఇలాంటి బంగారం ఇలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్‌లో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశము. సో, ఏదైనా మరొక మంచి టాపిక్‌తో నేను మీ ముందుకు ఖచ్చితంగా నెక్స్ట్ మంచి అప్డేట్ రాగానే నేనైతే వీడియోస్ మీకు అప్డేట్ చేస్తాను. సో, అంతవరకు మన వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ కూడా నేనైతే చదువుతాను. థాంక్ యూ.